తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు కీలక నేతలకు చుక్కలు చూపించాయి. ఆయా గ్రామాల్లో గెలుపు తమదేననే ధీమాతో ఉన్న నాయకులకు సైతం చుక్కెదురైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కీలక నేతలు తమ ప్రభావం చూపలేక చతికిలబడిపోయారు. నమ్ముకున్న ఓటర్లు కూడా నిండా ముంచడంతో పరువు పోయినట్లు భావిస్తున్నారు. పార్టీల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు సైతం సర్పంచ్ ఎన్నికల్లో విఫలం కావడంతో పార్టీ అధిష్టానానికి మొహం ఎలా చూపించాలని తర్జన పడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లి పక్క ఊరిలో బీఆర్ఎస్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. పోల్కంపల్లిలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఘన విజయం సాధించడంతో సంబరాలు జరిగాయి. మహబూబాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీనాయక్కు తన స్వగ్రామంలో ఎదురుదెబ్బ తగిలింది. సోమ్లా తండాలో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన ఎమ్మెల్యే మురళీ సొంత వదిన భూక్యా కౌసల్య ఓటమి చవిచూడడం చర్చనీయాంశమైంది. భూక్యా కౌసల్యపై ఇస్లావత్ సుజాత అనే మహిళ 27 ఓట్లతో విజయం సాధించడం సంచలనం రేపుతోంది. ఇటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి సొంతూరులో బిగ్ షాక్ తగిలింది. ఆయన నిలబెట్టిన అభ్యర్థిపై బీజేపీ క్యాండిడేట్ గెలుపొందారు. గ్రామంలో మొత్తం 972 ఓట్లు పోలుకాగా కాంగ్రెస్ అభ్యర్థి అంజలికి 459, బీజేపీ అభ్యర్థి కాటెపాగ రేవతికి 490 ఓట్లు పడ్డాయి. మొదట బీజేపీ అభ్యర్థి రేవతి 6 ఓట్ల మెజారిటీ సాధించగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రీకౌంటింగ్కు డిమాండ్ చేశారు. దీంతో ఎన్నికల అధికారులు రీకౌంటింగ్ చేయగా రేవతికి 31 ఓట్ల మెజారిటీ రావడంతో గెలుపు ఖాయమైంది. దీంతో అనిరుద్ రెడ్డి సొంత మండలం రాజాపూర్లో మెజారిటీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇటు కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ ఎంపీ ఈటల రాజేందర్కు ఓటర్లు మరోసారి బిగ్ షాక్ ఇచ్చారు. కమలాపూర్ మండలంలో ఈటల బలపరిచిన బీజేపీ రెబల్ అభ్యర్థి ర్యాకం సంపత్ ఓటమి పాలయ్యారు. బండి సంజయ్ వర్గానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి ర్యాకం శ్రీనివాస్ 90 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుతం ర్యాకం శ్రీనివాస్ కమలాపూర్ బీజేపీ మండల అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు. ఇక తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సొంత ఊరిలో చుక్కెదురైంది. సూర్యాపేట రూరల్ బాలెంలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 260 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో రమేష్ రెడ్డిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. రామరెడ్డి దామోదర్ రెడ్డికి కాకుండా పటేల్ రమేష్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇస్తే జగదీష్ రెడ్డి గెలిచేవాడు కాదన్నారు. ఇప్పుడేమైంది, సొంత ఊరిలోనే ప్రభావం చూపలేకపోయాడు అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకి ఎదురుదెబ్బ తగిలింది. తెల్లం వెంకట్రావు స్వస్థలం చిన్నబండిరేవు సర్పంచ్ స్థానాన్ని బీఆర్ఎస్ సొంతం చేసుకుంది. సొంత ఊరిలో సర్పంచ్ను గెలిపించుకోలేకపోయిన ఎమ్మెల్యే అంటూ తెల్లం వెంకట్రావుపై ట్రోల్స్ వస్తున్నాయి. ఇటు మంత్రి సీతక్క జిల్లాకు ఎదురుదెబ్బ తగిలింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత విజయం సాధించారు. ఈ గ్రామంలో మంత్రి సీతక్క సర్పంచ్ ఎన్నికల కోసం 5 సార్లు ప్రచారం చేసినా ప్రజలు ఆమెను నమ్మలేదంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి బోణి కొట్టింది. జాగృతి బలపరిచిన 5గురు సర్పంచులుగా గెలిచారు. నిజామాబాద్ జిల్లాలో 5గురు విజయం సాధించారు. ఇటు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లిలో తల్లి గంగవ్వపై కూతురు పల్లెపు సుమ విజయం సాధించారు. ఇద్దరి మధ్య హోరాహోరీగా పోరు జరగ్గా తల్లిపై కూతురు 91 ఓట్ల తేడాతో విజయంగా మోగించారు. సుమ గతంలో గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఇప్పుడు తల్లిపై కూతురు ఎన్నికల్లో విజయం సాధించింది.